ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బయట వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద కూడా నేను తెస్తాను. నిజంగా మీకు గత జన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయా? ఇప్పటికి కూడా జన్మలు లేవని ఎవరన్నారు? చివరికి నాకు చదివేమన్నారు తెలుసా? నాగులుగానే పుడతారు, దేవుళ్ళుగానే పుడతారండి. శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో మీ భర్త అని మీరు ఎలా నిర్ధారణ చేసుకున్నారు? మేము కలిసేటప్పుడు ప్రకృతిలో గల వర్షాలు పడతాయని చెప్పేసి అవి కింద ఉన్నటువంటి విగ్రహాలు తీయడం తప్పని నీకు ముందు తెలియదా? ముందు నేను పర్మిషన్ కోసం నీ దైవ దృష్టి చెప్పలేదా? బ్రదర్, నేను ముందు ఏమన్నాను అంటే నిజమే కదా, దేవతలు మనిషి రూపంలో వస్తారట. రాముడు, కృష్ణుడు వాళ్ళు మనిషి రూపంలో వచ్చారా? భవానీ అమ్మవారి మాలలో మీరు ఉన్నప్పుడు మీకు నెలసరి రాలేదా? రాలేదు. గత జన్మలో తాను నాగరాన్నని, గత జన్మ తాలూకు జ్ఞాపకాలు తనని వెంటాడుతాయి అంటూ నాగరాణి భవిత చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు భవిత నాగరాణే కాదని, భవిత చెప్పేవన్నీ అబద్ధాలని, భవితకి మరో మనిషితో అక్రమ సంబంధం ఉందని, అలాగే తన తల్లి సుహాసిని గారికి కూడా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అంటూ కొంతమంది భవిత మీద, భవిత తల్లి సుహాసిని గారి మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఆరోపణల్లో, ఆ విమర్శల్లో వాస్తవాలు ఉన్నాయా లేదంటే అవన్నీ అసత్యాలా అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగరాణి భవిత, అలాగే వారి తల్లి సుహాసిని గారు. వారితో మాట్లాడదాం. భవిత గారు, సుహాసిని గారు నమస్తే అండి. నమస్తే. భవిత గారేమో గతంలో నేను ఇంటర్వ్యూ చేశా. గత జన్మలో నేను నాగరాన్ని, నాకు అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి, అలాగే ప్రతి పౌర్ణమికి నాకు కుబుసంలాగా వస్తుంది అంటూ గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మీరు కూడా ఉన్నారు అప్పుడు. ఇప్పుడేమో అసలు భవిత చెప్పేవన్నీ అబద్ధాలు, అసలు భవిత గత జన్మలో నాగరాణి కాదు, భవితకి ఒకరితో అక్రమ సంబంధం ఉందని, అలాగే మీకు సుహాసిని గారికి కూడా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అంటూ కొంతమంది ఈ మధ్య కాలంలో మీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఆరోపణలో వాస్తవం ఉందా? మీకు ఎవరైనా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందా? సుహాసిని గారు అంటే ఏం చెప్తారు? లేదు సార్, అవన్నీ అబద్ధాలు. ఓకే, మరి ఎందుకు వచ్చినాయి? భవిత వచ్చేసి అక్రమ సంబంధం అనేది అబద్ధం. ఆ జన్మ తాలూకు తన భర్తని ఏ రోజైనా మీ మీడియా ముందుకు తీసుకొస్తాని ఆ రోజు కూడా చెప్పింది. చెప్పిన ప్రకారంగా కొన్ని 6 నెలల తర్వాత మేము ఆయనను తీసుకురావడం జరిగింది. అంతేకాని అక్రమ సంబంధము ఇలా ఉంటదని మేము చెప్పలేదు. ఏ జన్మలో ఆ జన్మకు సంబంధించిన వ్యక్తి ఇద్దరం కలిసి మేము చెయ్యాలని ఆ రోజు మీడియా ముందు చెప్పడం కాబట్టి తీసుకొచ్చినాం. అంతేకాని మాకు సంబంధాలు ఉండే ఇవ్వండి మేము చెప్పలేదు. అంటే భవితలో ఇప్పుడు భవితకి గత జన్మలో భర్తగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. మీకు ఎలా తెలిసింది? అంటే మన ఛానల్లోనే ఒక నంబర్ తీసుకున్నారంట ఆయన. నంబర్ తీసుకోవడం, ఒకసారి మనం పిలిపించడం, మన ఛానల్ కూడా అక్కడికి గుడి దగ్గరికి రావడం కూడా జరిగింది. గుడి దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా జరిగింది. ఓకే, ఇంకా తర్వాత కొన్ని అంటే నేను అడుగుతుంది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో భవిత భర్త అని భవిత ఎలా గుర్తుపట్టి చేసుకుంది? అదే చెప్తున్నా సార్. ఆయన ఫోన్ చేసినప్పుడు మేము మీడియాలో కానీ బయట ఎవరికి చెప్పని కొన్ని విషయాలు అనేది ఆయన చెప్పడం జరిగింది పాపకి. ఏం చెప్పారు అంటే ఆ జన్మలో వీళ్ళిద్దరికి ఏం జరిగినట్టు అంటే ఇప్పుడు మీకు నాకు ఏదైనా కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి, అవి మనకి మధ్యకి తెలుస్తాయి కానీ మూడో వ్యక్తికి కానీ తెలియదు కదా సార్. అలాగా వాళ్ళిద్దరికి తెలిసిన విషయాలు అనేది ఫోన్ లోనే చెప్పడం జరిగింది. అది జరిగినప్పుడు తనకి ఎలా తెలుసు ఇవన్నీ, ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇతను ఏంటి తెలుసుకోవాలా అని పాప అనింది. ఆయన ఫోటో పంపిస్తానండి. ఆయన ఫోటో పంపించిన తర్వాత ఇతను ఎక్కడో చూసినట్టు నాకు గుర్తుంది, ఈయన ఏంటి తెలుసుకోవాలా, నా నిజాలు కొన్ని చెప్తున్నాడు, ఇది ఎవ్వరికి తెలియని విషయాలు, ఆయన ఎట్లా చెప్పగలుగుతున్నాడు, వెళ్ళాలి మమ్మీ అనింది. ఓకే భవిత, మీరు చెప్పండి, శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో మీ భర్త అని మీరు ఎలా నిర్ధారణ చేసుకున్నారు? నిజాన్ని అంటే కనుక ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడని చెప్పింది కదా మమ్మీ గారు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నాకేం చెప్పలేదు. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒకవేళ మేము కలిసేటప్పుడు ప్రకృతిలో గల వర్షాలు పడతాయని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఉన్నంత వరకు మేము ఉన్న డేస్ అయితే వర్షాలు పడ్డాయి. ఎక్కడ? అక్కడ గుంటూరులో. గుంటూరుకి ఎందుకు వెళ్ళారు? అంటే ఇతను పిలిచాడు కదా.
అక్కడ అంటే ఇంకా బోనాలు చేసేవాళ్ళు అప్పుడంట. చేస్తుండే అలా ఫంక్షన్ కి అలా పిలిస్తే కనుక మేము వెళ్ళడం జరిగింది. అతనే వెహికల్ పెట్టాడు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వచ్చేసి తనేం నాకేం నేను చెప్పలేదు. అడిగేది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో మీ భర్త అని నిర్ధారణ చేసుకోకుండా మీరు గుంటూరు ఎలా వెళ్తారు? ముందు నాకు డౌట్ వచ్చింది, మా ఇద్దరికి సంబంధించిన విషయాలు ఎవరికి తెలియని విషయాలు పర్టికులర్ గా ఇతనికి ఎలా తెలుసు. ముందు ఏం doubt చెప్పాడు? వచ్చేది. మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు ఏం చెప్పాడు? ఏంటంటే ఆయన చనిపోయిన విషయం అయితే ఎలా చనిపోయినాం, ఫస్ట్ మేము ఎక్కడ కలిసాం అనేది ఇంకా ఎవరికి నేను చెప్పలేదు. ఈ టైంలో ఎక్కడ కలిసామని ఎవరికి చెప్పలేము ముందైతే ఇంటర్వ్యూలలో. అది నేను చెప్పడం జరిగింది నాకు. ఎక్కడ కలిసారని చెప్పాడు? ఫస్ట్ అయితే మా పరిచయం అయితే కనుక ఒక గొడవతో స్టార్ట్ అయింది. అంటే మాకు కాదు, అతను నన్ను ఎప్పుడు? సేవ్ చేసా గత జన్మలో, ఫస్ట్ జన్మలో. ఓకే. అలా అతను చెప్పేసరికి తర్వాత కూడా ఏంది ఇలా చెప్తున్నాడు ఏంటని తెలుసుకోవడానికి వెళ్తే కనుక కాలుకున్న మచ్చ అనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నా. అరికాలలో ఒక మచ్చ ఉంటుందని చెప్పేసి. అంటే అరికాలలో మచ్చ ఉన్న వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి ఒకరే ఉన్నారా ఈ లోకంలో? మచ్చలు వేరు, అది వేరు. ఆ మచ్చ అనేది దైవతంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది కూడా నేను ముందు చెప్పాను. అలాగే వచ్చేసి తను మేమిద్దరం ఎలా ఉండేది అసలు ఏంటి అనేది కొన్ని చెప్పాడు. అక్కడ ఏమేమి ఉన్నాయని పర్టికులర్ గా చెప్పడం వల్ల కొన్ని తెలుసుకోవడం వల్ల మాత్రమే నేను తెలుసుకున్నాను నిజమని. పిచ్చి దానిలోకి ఏమి ఎవరో చెప్పిన వరకు అందరికి మచ్చలు ఉన్నాయంత మాత్రం అందరు వాళ్ళు అయిపోరు కదా. మనకి ఇప్పుడు గత జన్మలో నేనే నీ భర్తని అంటూ శ్రీనివాస్ రెడ్డి మీకు ఫోటో పంపించినప్పుడు అది చెప్పలేదు. ఆ ఫోటో చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? గత జన్మ తాలూకు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? గుర్తు రావడం జరిగింది. అలాగే ఎక్కడో చూసినట్టు గానీ, లేకపోతే అసలుకి బాధగా ఉండడం గానీ, చెప్పిన పూర్తిగానండి, బాధగా ఉండడం గానీ అలా జరిగింది. ఫోటో చూసినప్పుడు ఏదో తెలియని బాధ, ఇంకా వెళ్ళాలి ఉండకూడదు కలవాలి అని ఒక ఇంటెన్షన్ అలా ఉన్నింది. తర్వాత వెళ్ళడం జరిగింది. అతను నాకేమి ఎక్కడ నేనే ఇతను అని చెప్పేసి చెప్పలేదు. నీ జన్మ ఆ జన్మలో నీకు నాకు ఇలా బంధం ఉందని ఏదో ఒక్క మ్యాటర్ కూడా నాతో చెప్పలేదు. ఒక నార్మల్ పర్సన్ లాగా నాకు చెప్పాడు, మమ్మీతో మాట్లాడాడు. వెళ్ళిన తర్వాత నేను అడిగిన తర్వాత కూడా అతను ఒప్పుకోలేదు కూడా, తనే నేనని చెప్పలేదు. నేను గట్టిగా అడగడం వల్ల నేను కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఏమేమి జరిగింది, ఇప్పుడు తన బాడీకి నా బాడీకి అసలు ఏంటి అసలు అనేది, అంటే నేను చెప్పాను కదా అతనికి పెయిన్స్ ఉంటాయి నాకు పెయిన్స్ ఉంటాయి అని చెప్పేసి, అవన్నీ నేను తెలుసుకోవడం వల్ల గట్టిగా అడుగుతూ అప్పుడు ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఒప్పుకున్నటోడే కాదు. ఏమన్నాడు అంటే కనుక నేను హెల్ప్ చేస్తాను కానీ నేను అది ఆ వ్యక్తిని కాదు, నేను ఏదో కనుక నువ్వు నాగకన్యని ప్రూవ్ చేయాలనుకున్నాను అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు గత జన్మలో నువ్వు నాగరానివని శ్రీనివాస్ రెడ్డి నమ్ముతున్నాడా? ఏం చెప్తున్నాడు ఇప్పుడు అతను? అసలు ఏం చెప్పాలి, అమ్మాయి చెప్పిందంటే నిజమే. అప్పుడు మేమిద్దరం ఇదే అని చెప్పేసి బాగా చెప్పాడు. అప్పుడు సంబంధించినట్టు ప్రతిదీ ఇంటర్వ్యూలో చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటికి మేము కరెక్ట్ గా ఆన్సర్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ముందేమో ఫేక్ అని అంటున్నారు, మాటకు ముందే ఫేక్ అంటున్నారు. ముందు మా నుంచి ఏం వినట్లేదు వాళ్ళు, వినకోకుండా ఫేక్ అనడం నాకు నచ్చలేదు. సో అందుకని మ్యూజిక్ పెట్టడము కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్రెస్ మీట్ అనేది అలా అయిపోయింది. ఎవరు పెట్టారు మ్యూజిక్? చాలా అంటే మీడియా వచ్చిన మీడియా వాళ్ళు అందరూ పెట్టేశారు. అక్కడ మీడియా వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ లో అసలు మీకు ఆ మ్యూజిక్ పెడతారు? ఏమో నాకు తెలియదండి. వద్దు అని చెప్పినా సరే నీకు పూనకం వస్తుందా, పూనకం తప్పించుకో, ఇప్పుడు అమ్మవారు వస్తుంది నాగమ్మ వస్తుంది అని చాలా మాట్లాడారు అనమాట. అవన్నీ అని చెప్పేసి నాకు పెట్టద్దు, నాకు చాలా సంబంధించి ఏదైనా మ్యూజిక్ వింటే అంటే నాకు మైండ్ పనిచేయదని చెప్పా. అంటే పెయిన్ ఫుల్ గా పెయిన్ వస్తుంది నాకు మెయిన్ గా. ఆ పెయిన్ నేను భరించలేను, అది తీసుకోలేను కూడా నేను. ఆ నొప్పికి ఇలా చేయబెట్టుకుని దాన్ని కూడా వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా, ఏదేదో ఒకలా ఒక క్రియేట్ చేసి పెట్టారు. నాకు స్కిన్ మీద నొప్పి వస్తుంది అంటే ఆ నొప్పిని చూపించమని అడిగారు వాళ్ళు. ఓకే, ఇంతకీ నిజంగా శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో నువ్వు నాగరాణిగా ఉన్నప్పుడు అతన్ని భర్త అని నువ్వు నమ్ముతున్నావా? నేనైతే నమ్ముతున్నావా? అతను నమ్ముతున్నాడు. ఇప్పుడు దేవతలకి నాగరాణి అంటే దేవత కిందే వస్తుందిగా, నాగరాణి అంటే దేవతల కిందే వస్తుందిగా. దేవతలకి పునర్జన్మ ఉంటదా? దేవతలకి ఉంటదా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒక అవతారం అయిపోగానే మరి రాముడు కృష్ణుడు ఇవన్నీ అవతారాలే కదా, మరి వాళ్ళు కూడా పుట్టారు కదా, మరి అంటే వాళ్ళకి పునర్జన్మ లేవని అర్థం చేసుకోవాలి. నీ అవతారం ఒకటేనా? నేను అలా తీసుకోవట్లేదు. మాకు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ లోక కళ్యాణం కోసం వాళ్ళు అవతారాలు ఎత్తారు సందర్భానుసారంగా, అంతేగాని వాళ్ళు తరువు సాధించరా? అవునా? మరి నువ్వు ఎలా చెప్తావు? ఏమని? అవతారాలు కాదు, కొన్ని రీజన్స్ వల్ల కొన్ని బయట తీసుకురావడానికి మేము పుట్టాము. అంటే అప్పట్లో చేయలేని పనులు ఇప్పుడు చేయాలని పుట్టామని చెప్పాను ఆల్రెడీ నేను.
అయినా సరే నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మట్లేదు. నేను అలానే ఇంకా లైక్ తీసుకున్నాను. ఇలాగ అశ్విన్ గారు ఇలా మా అమ్మ మీద సరే, దేవతలకి ఎన్ని జన్మలు ఉంటాయి? హ్మ్? దేవతలకి ఎన్ని జన్మలు ఉంటాయి? జన్మలు అనేది లేదు, వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ వస్తూ ఉంటారు. ఓకే, మనుషులకి ఎన్ని జన్మలు ఉంటాయి? మనుషులకు 7 జన్మలు. 7 జన్మలు. 7 జన్మలు. ఓకే, మనుషులకి మాత్రమే 7 జన్మలు ఉంటాయి, అవునా? అవును. దేవతలుగా ఉన్న మీరు ఉమ్. మనిషి జన్మ ఎందుకు ఎత్తారు? కార్యం అంటే దైవ కార్యం చేయడానికి వచ్చాము. దైవ కార్యం కోసమే దైవంగా ఉన్నటువంటి మీరు మనిషి అవతారంలో వచ్చారా భూమి మీదకి? పాముని నేను దైవంలో అనుకోలేదు. నాగదేవత ఎవరు? నాగదేవత అనడానికి అందరికి దేవతే కాదనట్లే, కానీ మేము కూడా వాళ్ళకి భక్తులమే కదా, దేవుళ్ళకి, శివుడికి మేము ఒక భక్తులమే కదా. మేము దేవతలు అనుకోవడానికి లేదు, మేము ఒక భక్తులం. శివుడు పార్వతులకి కానీ దేవతలు మొత్తం ముక్కోటి దేవతలకి మేము ఒక భక్తుల్లాగానే ఉంటాం, కానీ మేము దేవత అని మేము అనుకోం కదా. సో లోక కళ్యాణం కోసమే మీరు నాగరాణిగా అవతారం చాలించి ఇప్పుడు భూలోకంలో మానవ అవతారంలో వచ్చారంటారు, అవునా? కొన్ని రీజన్స్ వల్ల చంపడం జరిగింది. వాటిని చేయడం వల్ల ఆ విగ్రహాలు మళ్ళీ తీయాలని ఒక ఇంటెన్షన్ తో మేము రావడం అయితే జరిగింది. కానీ అది కొన్ని రీజన్స్ వల్ల వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గత జన్మలో మీ భర్త అని మీరు గ్రహించుకోగలిగారు, అతన్ని మీరు కలిశారు. అయితే కొంతమంది మాత్రం మీ ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అన్నట్లుగా మీ మీద ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మరి అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే కనుక ఉన్నట్టు లేని మేము కేవలం విగ్రహాల కోసం మాత్రమే వచ్చాము, అది తీసినంత వరకు మాత్రమే, కానీ మా మధ్యలో మాట్లాడుకోవడం కానీ ఇవేం జరగట్లేదు మా మధ్య. అసలు మేము ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అమ్మ ముందే మాట్లాడాను, తర్వాత మేము ఫోన్ లో కానీ ఇలా పక్కన కూర్చున్నప్పుడు అలా మాట్లాడుకోవడం అనేది అసాధ్యం. మేము అమ్మ ముందు అవన్నీ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మేము మాట్లాడుకోవడం ఇవన్నీ చెప్పినా సరే ఎవరు నమ్మరు. ఏంటంటే ప్రతి దానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారంటే అక్రమ సంబంధమే, ఇంకా ఇంకేం లేదు. అలా పెద్ద అనడానికి ఒక 60 అలా ఉంటది, నాకు తెలిసి 60 అబో. 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక పెద్ద ఆయనకి 52 సరే 52 సంవత్సరాలు అంటారు. మీ వయసు ఎంత? 22. ఓకే, 52 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనని 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయితో అక్రమ సంబంధం అంటగడుతూ ఉంటే మరి మీరు ఎందుకు ఖండించలేదు? నేను ఖండిస్తున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. నేను ఎంత చెప్పినా సరే నన్ను బ్లేమ్ చేయాలి, నన్ను ఫేక్ అని అనాలని అనుకుంటున్నారు. ఇంకొకటి, ఇదంతా జరిగిన తర్వాత అశ్విన్ గారు ఏమన్నారు, మా గుడి జోలికి రావద్దు, అక్కడ వెళ్ళినప్పుడు గానీ మా గుడి జోలికి రావద్దు, విగ్రహాల జోలికి రాకూడదు, మా గుడి దగ్గర రాదు, మా గుడిని బద్నాం చేస్తున్నారు మీరు అని చెప్పడం జరిగింది. అశ్విన్ ఆ గుడికి సంబంధించిన వ్యక్తి. ఏ గుడి అంటే నేను చెప్పాను కదా విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి, ఆ ప్లేస్ లో అతను కాళీమాత గుడి కట్టారని చెప్పాను కదా, అతను. అంటే నిజంగా ఇప్పుడు అశ్వన్ నిర్మించినటువంటి ఆ గుడి కింద ఇంకో గుడి ఉందా? అతనే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? విగ్రహాలు ఉన్నాయి, ఆ గుడి కింద గుడి ఉంది ఫస్ట్ అయితే కనుక, ముందు అన్ని లేవని చెప్పాడు. ఇప్పుడేమో గుడి ఉంది, టెంపుల్ విగ్రహాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి అందరినీ ఏమంటారు, ఒక ఆత్మ వచ్చినట్టు అతను ఒక యాక్టింగ్ చేసిన తర్వాత, యాక్టింగ్ అని అనుకోవాలి నేనైతే కనుక, అది వచ్చినట్టయితే నాకు తెలియదు. అతనికి వచ్చిందని కూడా నేను నమ్మను కూడా, ఎందుకంటే వాళ్ళ భాష వేరు, అంటే ఆంగ్లంలో మాట్లాడేంటి. అంటే నీకైతే గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తురావచ్చు, కానీ అశ్వినికి అయితే వేరే జ్ఞాపకాలు గుర్తురాకూడదు. జ్ఞాపకాలు కాదు అవి, అంటే చోళరాజు అంట, చోళరాజు ఆత్మ ఇతను ఒంట్లోకి వచ్చిందని చెప్పాను నాతో అంట సార్ వీడియోలో, శివ స్టూడియోలో ఏం చెప్పాడు? స్టూడియోలో వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ బాగానే చేశాడు, నిజం రాబట్టాడు, కానీ ఆ వీడియో అనేది డిలీట్ చేశాడు. సరే, అది ఆ ప్రస్తావన మనకు వద్దులేండి. అసలు ఏం జరిగింది దాంట్లో వేస్తే గుడి కింద గుడి ఉండొచ్చు అన్నాడు. ఉండొచ్చా ఉందా అని అడిగాడు. ఉంది అంటే ఏ గుడి అంటే శివుని గుడి కాదు, అమ్మవారి గుడి అన్నాడు. సరే అమ్మవారి గుడి ఉంది కదా, మరి గుడి లేదని ముందు ఎలా అని అంటే గుడి ఉంది అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి ఏమన్నాడు, ఆ అమ్మాయి నాకు రాజు ఒంటి మీదకి వచ్చాడు, నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయికి దివ్యదృష్టి ఉంది, చూడగలుగుతుంది, ఎప్పటి నుంచో దీనికి సంబంధం ఉంది, ఇక్కడికి సంబంధం ఉంది, ఆ అమ్మాయికి అన్ని నిజాలు తెలుస్తాయి. ఇక్కడ శివలింగం కాదు, శివలింగం అని
భవిత చెప్పింది శివలింగం కాదు ఆత్మలింగం ఉంది అన్నాడు. ఆత్మలింగం ఉంది, నా బాడీ ఉంది, 13 అడుగులు నేను ఉండేది, నా బాడీ ఉంది, నా ఖడ్గం ఉంది, నా అన్ని ఇక్కడే ఉన్నాయి, నేను త్వరలోనే నేను బయటకు వస్తా, కలికి అవతారం ఇక్కడ నుంచే మొదలవుతాను. సరే, ఆయన చెప్పే సోది మీరు చెప్పే సోది ఇదంతా పక్కన పెడితే అసలు మీరు విజయనగరం ఎందుకు వెళ్ళారు? ఎప్పుడు? మొన్న విజయనగరం ఎందుకు వెళ్ళామంటే నేను మీడియాలు కూడా కొంతమందిని రమ్మని చెప్పాను, రాండి మీరు, నేను మీడియాలు కూడా ఆయన కూడా రమ్మంటున్నాను కదా, రాండి మాట్లాడదామని చెప్పాను. అంటే నేను అడిగాను, కొంతమందిని రాలేమన్నారు. అశ్విని సంతోష్ గారిని వాళ్ళు వచ్చారు, కానీ నేను గుంటూరుకి ఆయన వెళ్ళాడు, మాకు మీరు నేను అడుగుతున్నా స్పష్టంగా చెప్పండి. వాళ్ళు పిలవడం కాబట్టి మేము వెళ్ళామండి అక్కడికి. వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళారు నేను అడిగాను. విజయనగరానికే వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళాము అక్కడికి విజయనగరానికి. వెళ్ళిన తర్వాత మేము విగ్రహాల గురించి మాట్లాడడానికి కూర్చొని ఆయన ఏం మాట్లాడలేదు, బయటనే మాట్లాడాడు, బయటనే గొడవ జరిగింది, మేము అక్కడి నుంచి వచ్చేసాం. మా గుడి జోలికి రావద్దమ్మా, మా విగ్రహాలు తీస్తామని మాకు మీ ఇద్దరు భవిత మీరు విజయనగరం వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే అశ్విన్ పెంచుకునేటువంటి పెంపుడు కుక్క చనిపోయింది, దానికి కారణం మీరిద్దరే ఆయన మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరేం లేదండి, మాకు ముందే అక్కడ పోయినాక మేమేం చేసామని ఆ రోజు నీళ్ళు పోసాము వచ్చేసాం, కానీ మళ్ళీ తర్వాత మేమేమైనా పోయామా? మేము ఉన్నాము అక్కడ, అది చూడండి. ముందు ఆయన ఏమన్నాడు, మా ఇద్దరికే సంబంధం అంటే కట్టినప్పుడు మాకెందుకండి ఇంకా ఇవన్నీ. అందుకే పాప కూడా నేను నా తల్లి మీదనే నిందపడినప్పుడు ఇవన్నీ నాకెందుకు. ఇంకా ఆకిరెడ్డి ఎవరు అసలు? ఆకిరెడ్డి అని నేను ఫస్ట్ లో కూడా ఇంటర్వ్యూలో మీకు చెప్పాను. నేను పాపకు ఇట్లా గత జన్మ తాలూకు ఇట్లా గుర్తుకు వస్తున్నాయి, ఇక్కడ ఏమైనా టెంపుల్ ఎక్కడన్నా ఇట్లా ఉంటే కనుక వాతావరణము అన్ని చూస్తున్నాను అని అంటే కనుక ఆయన విజయనగరం అనుకోకుండా వెళ్ళడం జరిగింది, మమ్మల్ని తీసుకుపోయినాడు. నేను వెళ్ళింది పాపను తీసుకొని పోయింది ఒక్కసారే, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాం. అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు? గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళారా? గుడికి ఎవరెవరు వెళ్ళారు? నేను, యాకిరెడ్డి, పాప ఫస్ట్ వెళ్ళింది. ఈ విషయం ఫస్ట్ కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. మీరు అశ్విన్ దగ్గరికి వెళ్ళినప్పుడు విజయనగరంలో మీరు ఆకిరెడ్డి ఒక రూమ్ లో ఉన్నారని, భవిత బయట ఉంది, మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, వివాహేతర సంబంధం ఉందంటూ ఆయన అశ్విన్ చెప్తున్నాడు. మీరు ఎందుకు ఖండించడం లేదు? నేను ఖండించడానికి ఇప్పుడు నిజాలు చూడుకోకుండా అవతల ఆయన గుడి కట్టుకున్నాడు, వీళ్ళు భగ్నం చేస్తున్నారు, కష్టపడి 2 కోట్లు పెట్టుకొని కట్టించుకున్నారా అని మాట్లాడారు కదా. ఒక ఆడదాని మీద వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి, ప్రతి ఒక్కరు మాట్లాడేటోళ్ళకైనా కూడా. అరే అవతల ఇప్పుడు కళ్ళారా చూడుకోకుండా మాట్లాడితే అది నిజం ఎట్లయితుంది? ఆ రోజు మేము పోయిన రోజు రాత్రి వర్షం పడుతుంది, గాలి, కరెంటు లేదు. మేము తిండప్పుడు కూడా సెల్ ఫోన్ పెట్టుకొని ఫోన్ చేసినాం. మేము వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు, మేము ఆ రూమ్ లో ఉన్నాము, కరెంటు లేదు. తెల్లవారుజాము కరెంట్ వచ్చింది, అసలు మేము పడుకొని హాల్లోనే పడుకున్నామండి. యాకిరెడ్డి దోమలు ఉన్నాయి, పాపకి ఇచ్చుకుంటే నేను కూర్చున్నా, అతనేమో బయట గాలి రావట్లేదని చెప్పేసి బయట చైర్ వేసుకొని కూర్చున్నాడు. 2 డోర్లు ఓపెన్ పెట్టుకున్నా, కిటికీలు ఓపెన్ పెట్టుకున్నా, గాలి రాలే. మరి అశ్విన్ అలా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మా మీద నిందలు వేశాడు సార్. అక్కడ ఇప్పుడు మా గుడిజోలికి మా గుడిజోలికి వద్దమ్మా, రావద్దండి మేము ముందే చెప్పాం. ఆయన కనుక ఒప్పుకోకపోతే మేము డ్రాప్ అయిపోతామని చెప్పాం. ఆ గుడిజోలికి ఆ విగ్రహాలు తీయడానికి ఆయనకి ఇష్టం లేదు, రావద్దు అని చెప్పాను. మేము డ్రాప్ అవుతామన్నా, డ్రాప్ అవుతాం మేము ముందే చెప్పాం కదా. చెప్పినప్పుడు మా మీద నిందలు ఎందుకు వేయాలి? ఇప్పుడు మీ మీద బురద చల్లితే నింద వేశారు, నా మీద కూడా ఒక నింద వేశారు. ఏమనంటే గనక ఆ ఆత్మ చెప్పింది ఏమని అంటే చోళరాజు అంట, చోళరాజు ఏమని చెప్పాడంటే గనక నేనంట వస్త్రాలు లేకపోకుండా అతని ముందు నిల్చోబెట్టి అతన్ని బంధించడానికి ట్రై చేస్తామని అతను ఆరోపణ చేశాడు. ఇంకొక అదే అంటే ఇంకా లావణ్య ఇంటర్వ్యూలో మాత్రం ఏమని చెప్పాడు, అది అబద్ధమమ్మా, అదంతా ఫేక్, అసలు ఆడపిల్ల మరి నేను నింద వేయలేను అని అక్కడ ఒక మాట చెప్పాడు అనమాట. ఈ వీడియో డిలీట్ అయింది. ఈ వీడియో డిలీట్ అయిన తర్వాత ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో ఏమో ఒక మాట, ఈ వీడియోలో ఇంకో మాట, ఇంకొక వీడియో. నేనంటే మార్చి లోపల సూసైడ్ చేసుకొని చచ్చిపోతానంట. అది కూడా కాళీమాత చెప్పిందంట అతనికి. ఏమన్నా నమ్మేలా ఉంది అసలుకి. ఇంకొకటి, నేను మమ్మీ, యాకిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలో 4గురిలో ఎవరు ఎంతమంది మిగులుతారో, ఎంతమంది చచ్చిపోతారో చూడండి అంట. అదేమన్నా కరెక్టా? 3 నెలల్లో నువ్వేమని చెప్పగా నువ్వేమన్నా దేవుడు వచ్చా చచ్చిపోవడానికి? సరే, మీకు గత జన్మ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా? నాకు గుర్తొస్తుంది అని చెప్పాను, అదంతా నిజం అని చెప్పాను. నిజమే కదా?
మరి గత జన్మద జ్ఞాపకాలు మీకు గనక గుర్తొస్తూ ఉంటే మీరు ఎప్పుడు తనువు జాలిస్తారనేది మీకు తెలుసు కదా. ఏంటి మీరు తను చాలిస్తారు, మీరు ఎప్పుడు చనిపోతారు అని. దేవుడు ఎప్పుడు అగ్నిస్తే అప్పుడే పోతాం అంతే, ఎవరైనా సరే. ఏంటి అంటే తెలుగు అర్థం కావట్లేదా? తెలుగు అర్థం కావట్లేదా? తెలుగాని కాదు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ అలా అవుతుంది కానీ. సంస్కృతం అర్థమైద్దా? సంస్కృతం అయితే నేను అంటే ఇంతవరకు దైవ భాష కదా. దైవ భాష అదైతే కనుక నేను ఇంతవరకు నేను అది చదవని కూడా చదవలేదు. ఏం చదవలేదు? సంస్కృతం అనేది నేను చదవలేదు. ఎందుకు నీకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే నువ్వు చదవాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాట్లాడేస్తావు కదా ఆటోమేటిక్ గా. ఏమో నాకైతే తెలియదు కానీ అదేంటి నేను మళ్ళీ? అలా అని కాదు. ఇప్పుడు నేను మనిషిగా ఉన్నప్పుడు నేను మనిషిగా ఉండాలనుకున్నాను, అందరిలాగా ఫస్ట్ పుట్టాను, అందరిలాగా ఒక చదువుకున్నాను, మొత్తం అదే ట్రాన్స్ఫర్ నేను ఉండలేదు. ముందు ఏంటంటే కనుక చదువుకున్నాను, స్టడీ పరంగా ఇలా ప్రాబ్లం ఏంది ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మరి సంస్కృతం మీకు అర్థమవుతుంది ఇంతవరకు నేను ట్రై చేయలేదు అంటే చదవడానికి. తెలుగు అర్థం కాలేదు కదా నాకు, దానికోసం ఆ ప్రశ్న వేశాను నేను. ఓకే, మొత్తానికి నిజంగా అసలు మీ జీవితాల్లో ఆకిరెడ్డి ఎందుకు వచ్చాడు, శ్రీనివాస్ రెడ్డి ఎందుకు వచ్చాడు, ఆ కార్తికేయ ఎవరు, అసలు కార్తికేయ ఏంటి మీ శ్రీనివాస్ జీవితం ఒక్కటి, ఎడిపోతుంది? శ్రీనివాస కార్తికేయ అది నేను క్లారిటీ ఇచ్చాను. మీరు నమ్మడం నమ్మకూడదు అనేది మీ ఇష్టం. ఎందుకంటే నేను దగ్గర ఉండి చూసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, నేను పిచ్చిదాని కాదు. ఎవరో వచ్చి నాకు కాలు కింద మచ్చుంది కొన్ని కొన్ని చెప్పినంత మాత్రాన అప్పుడు ఏం జరిగిందో పద్ధతి చెప్పాలి, చెప్పిన తర్వాత ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు మీ గురించి కానీ మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఏమైనా మాట్లాడుంటే కనుక మీకు కూడా తెలియదు కదా కొన్ని విషయాలు, అవి మళ్ళీ అతను వచ్చి మళ్ళీ చెప్తే గానీ మేము నమ్ముతావు, అందువరకు నువ్వు నమ్మవు కదా. నేను అలా కొన్ని కొన్ని చెప్పాడు కానీ నేను నమ్మినా, అతనే నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి ముందున్న తదుపరి లక్ష్యం ఏంటి మరి? ఇప్పుడు ఏం లక్ష్యం లేదు, విగ్రహాల కోసం అని పెట్టుకున్నాము. అతను నా గుడి జోలికి రావద్దు అని అన్నాడు. టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఏంటి మీలో క్షుద్ర పూజలు, ఇప్పుడు మీరు తాంత్రిక శక్తి ఉందని చెప్పి లేదు, మీరు అశ్విన్ ఏమన్నా భయపెట్టారా? లేదు. నేను వెళ్ళింది ఒకసారి, తర్వాత వచ్చేసి మీడియా ముందు అందరి ముందు ఒకసారి వెళ్ళిన, 2 సార్లు నేను వెళ్ళింది అతని దగ్గరికి. అంతకు ముందు నేను ఫోన్ కూడా పోలేదు అతని దగ్గరికి. అయినా సరే అతను భయపడితే నాకేం వస్తుంది? అతను భయపడాల్సిన అవసరం నాకు లేదు అసలు. మాకు భయపడి అంత దూరం అంత గుడి కట్టుకునేటోళ్ళు ఒకరికి భయపడతారా సార్? చెప్పండి. అంత గుడి కట్టుకొని కష్టాజీతంతో 2 కోట్లు కట్టుకునేటోడు అమ్మవారి భక్తుడు. మరి ఆయన కాళీమాత అంటే ఎవరు? కాళీమాత ఎవరికి భయపడింది. ఆ అమ్మవారి భక్తుడు ఇంకొకరు భయపడతారా అంటే ఎట్లా నమ్ముతారు సార్? ఇప్పుడు చోళరాజు వచ్చాడని చెప్తున్నారు కదా, ఒక అమ్మవారి భక్తుడు అంటే కాళీమాత భక్తుడికి ఆత్మ ప్రవేశిస్తుందా? ప్రవేశిస్తే మీరే చెప్పండి. మరి ప్రవేశించదు కదా. ఇప్పుడు ఎందుకు ప్రవేశించకూడదు? ప్రవేశించకూడదు అంటే నాకు తెలిసిన వరకు కదా ప్రవేశించదు కూడా. ఎందుకు? అతనే చెప్పింది. ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మాట్లాడింది అశ్విన అంటే అశ్వినే, ఇల్లంక మాట్లాడింది అశ్విన అంటే అశ్విని అని ఒప్పుకున్నాడు. మరి అదెందుకు చెప్పాడు? మరి అప్పుడు మాట్లాడింది చోళరాజు కదా, అదే చెప్పొచ్చు కదా. అశ్విని ఎందుకు చెప్పాడు? మరి అక్కడ క్లారిటీ వస్తుంది కదా. కాదు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీకైతే పూర్వజన్మలో ఉన్న జ్ఞాపకాలు గుర్తు రావచ్చు, కానీ అతని శరీరం మీదకి వేరే వాళ్ళు వచ్చారంటే అది మీకు నమ్మసక్యంగా లేదు. నమ్మసక్యంగా అతనే ఒప్పుకున్నాడు కదా, అతనే చెప్పాడు అశ్వినే అని. అంటే మీరు చెప్తున్న దాంట్లో ఏమో నిజాలు ఉన్నాయి, అతను చెప్తున్న దాంట్లో నిజాలు లేవా? మరి సరే నిజాలు మాట్లాడుతున్నారు కదా, ముందు అశ్విన్ చెప్పొచ్చు కదా, అవునండి గుడి ఉంది అమ్మాయికి, అప్పుడు చెప్పొచ్చు కదా అమ్మాయికి దివ్య దృష్టి ఉంది అని చెప్పేసి. ముందు చెప్పుకోకుండా అమ్మాయి ఫేక్ ముందన్నీ గుళ్ళు లేవు. ఆయన చెప్పాడా మీకు? వీడియోలోనే ఉందండి, కావాలంటే నేను వీడియో చూపిస్తాను మీకు, కావాలంటే అప్పుడు చూసుకోండి. నేను ఆల్రెడీ సార్ నేను పంపిస్తాను చూడండి కావాలంటే. మొత్తం మీరు అన్ని చూస్తే మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది. మీకు మీకు దివ్య దృష్టి ఉందా? నేను కొన్ని చూడగలను అని చెప్పా. నాకు నేను అడుగుతుంది, మీకు దివ్య దృష్టి ఉందా? ఉంది. నాది దివ్య దృష్టి కాదు, దైవ దృష్టి. దైవ దృష్టి ఉందా? ఇప్పుడు ఉంది కాబట్టి అవన్నీ నాకు గుర్తుకొచ్చాయని. దైవ దృష్టి ఉందా? ఎందుకు లేదు? ఉంది. ఓకే, దైవ దృష్టి ఉంటే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేది కూడా మీకు తెలియాలి కదా. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, తెలుసుకోవద్దని కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి మళ్ళీ? నేను తెలుసుకోవాలని నాకు లేదు. ఇప్పుడు మీకు దైవ దృష్టి ఉంది కదా, అవును, మంచి కార్యాలకు ఆ దైవ దృష్టిని మీరు ఉపయోగించవచ్చు కదా. ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈరోజు సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఆ దారుణాలను మీరు ఆపచ్చు కదా. అదేంటి మీకు దైవ దృష్టి ఉందా లేదా? మీకు దైవ దృష్టి ఉంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలను, అన్యాయాలను, అఘాయిత్యాలను మీరు ఆపచ్చు కదా. ఆపచ్చా లేదా? ఆపచ్చు, కానీ నేను ఒక మనిషిలా బతకాలనుకుంటున్నాను, వాటిలోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. విగ్రహాలు తీసిన తర్వాత ఒక మామూలు మనిషి ఎలా ఉంటారో అలా ఉండాలనుకున్నా అన్న. అలాంటప్పుడు నేను మళ్ళీ వీటి జోలికి పోకూడదు అనుకుంటున్నా.
కాబట్టి నేను వీటిలోనే ఉంటున్నా, నేను వాటిలోకి ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు. మీకున్న దైవ దృష్టితో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు చెప్పేటువంటి ఆ విజయనగరంలో ఉన్నటువంటి ఉమ్. ఆ విగ్రహాలు, అంటే గుడి లోపల ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని మీకున్నటువంటి ఆ దైవ దృష్టితో మీరు ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు? బయటికి తీసుకురాలేరా అంటున్నారు. అంటే శక్తులతో ఇప్పుడు ఉమ్, నేను ఒక్కదాన్ని ఉంటే సరిపోదని చెప్పిన, అతను మేము ఇద్దరం కలిసి అందరి ముందు తీస్తామని చెప్పాను. కానీ నేను ఒక్కదాన్నే వస్తాను, నేను ఒక్కదాన్నే తీస్తాను నేను ఎక్కడ చెప్పలేదు. ఉమ్, మేమిద్దరం కలిసి తీస్తామని చెప్పాను. అతను ఇప్పుడు వద్దు అంటే కనుక సరే నేను డ్రాప్ అయిపోతాను ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చెప్పడం జరిగింది. ఉమ్. కాబట్టి మీరు అక్కడ చూడండి. అతనితో పని ఉంది మీకు? అతనితో మీకున్నటువంటి మీరు లోక కళ్యాణం కోసము నిజంగా మానవ Temple అతనిది జీవితాన్ని కదా గనక సార్. పొంది ఉంటే ఉమ్. మీకున్నటువంటి దైవ దృష్టితో మీరు అశ్వన్ని ఒప్పించచ్చు. అశ్వంతో పాటుగా ఎవరైతే మీ కార్యానికి అడ్డుపడుతున్నారో వాళ్ళందరి మనసు మార్చచ్చు, మీ దైవ కార్యాన్ని మీరు నెరవేర్చచ్చు. అది కానీ మీరు అధర్మం ఎందుకు అయితే చేయట్లేదు అది? అలా ఉపయోగించకూడదు. వాళ్ళందరూ వాళ్ళు అంటే తెలుసుకొని మీకు దైవ మాట్లాడాలి. దృష్టి లేదు అంతేనా? నేను దృష్టి లేదని అని చెప్పను. ఉమ్, ఎందుకంటే గనుక ప్రతి దానికి దృష్టిని వాడాలి, ప్రతి దానికి శక్తిని వాడాలంటే కుదరదు. ఉమ్. అంటే చిన్న చిన్న వాటి కోసం కూడా దైవ శక్తిని కానీ దైవ దృష్టిని కానీ ఉపయోగించాలా? కాదమ్మా, నేను అనేది ఏంటంటే మిమ్మల్ని కానీ మీ తల్లిని కానీ ఉమ్. మరొక మగవారితో మీకు అక్రమ సంబంధం ఉంది అంటూ మీ మీద నిందలు వేస్తుంటే ఆ దైవ దృష్టితో మీరు వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? నాకు శిక్షించాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు మీకు నిజంగా దైవ దృష్టి ఉంటే మీరు విజయనగరం వెళ్ళిన తర్వాత మీ మీద ఆరోపణలు వస్తాయి, మీ మీద నిందలు పడతాయి అని మీకు తెలిసిన తర్వాత మీరు ఒకటి వాటిని ఎందుకు చెప్పా- ఆపలేకపోయారు? ఒక్క నిమిషం. అవన్నీ నేను తెలుసుకోవాలని కూడా తెలుసుకుంటా అని చెప్పాను, కానీ నాకు ముందే తెలుసు అని చెప్పలేదు. ఉమ్, నేను తెలుసుకోవాలని కూడా నేను తెలుసుకోగలను, ఎవరి గురించి అంటే- దేని గురించి అయినా అని చెప్పాను. కాదమ్మా, ఇప్పుడు నువ్వు లోక కళ్యాణం కోసం నిజంగా మానవ జీవితాన్ని గనక పొంది ఉంటే ఉమ్. నువ్వు ప్రతి ఒక్కటి తెలుసుకో ఉంటావుగా. నువ్వేం చేయాలి, నీ నీ కార్యాచరణ ఏంటి, అసలు నీ లక్ష్యం ఏంటి, ఇవన్నీ నీకు తెలుసు కదా. ఫస్ట్ లక్ష్యం ఏమనుకున్నా తెలుసా? తెలుసు, విగ్రహాల కోసం అని నా లక్ష్యం అని చెప్పాను. ఉమ్, తర్వాత అతను ఒకవేళ ఒప్పుకోకపోతే కనుక అతను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని తెలుసుకోలేదు. ఒకవేళ అతను నో అని చెప్తే కనుక నా విగ్రహాలు తినడం ఇష్టం లేదని చెప్తాను కనుక నేను డ్రాప్ అయిపోతాను నేను ముందు చెప్పడా. ఉమ్, మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు, నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అది చెప్పాను కదా. ఉమ్. చెప్పినప్పుడు ఇప్పుడు నాకు వద్దు అమ్మా నా గుడి నేను చేసిన ఇంటర్వ్యూలో మీకు దైవ దృష్టి ఉంది అని నాకు చెప్పలేదు. మేము నేను ఏ ఎవరికీ ఇంటర్వ్యూలో చెప్పలేదు. చెప్పలేదు సార్. ఏ ఇప్పుడు చెప్పాను ఇంటర్వ్యూ- నాకు. ఇప్పుడు ఏది ఇతను ఎవరు అశ్విన్ గారు అన్నారు కాబట్టి ఆయన నోటి గుండా కొన్ని నిజాలు వచ్చాయి కాబట్టి దేవరహస్యం అంటారు కదా. Hmm. దేవరహస్యం మీరు ఎందుకు చెప్పారంటే కొన్ని దేవరహస్యాలు చెప్పడానికి కొన్ని ఉంటాయి. Hmm. అది ఎవరికి అనుమతి లేదు చెప్పడానికి దేవరహస్యానికి. అంటే నేను కాబట్టి పదే దానివల్ల పదే మేము పదే పదే చెప్పలేదు. ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే భవిత, Hmm. నిన్ను గత కొద్ది రోజులుగా కొన్ని ఛానళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు నీకు సంధించారు వాళ్ళు. అవును. వాటికి ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం ఇవ్వలేకపోయావు. ఎందుకు? కారణం ఏంటి? కారణం అంటే అంటే నీకు వీళ్ళకి నిజంగా దైవ దృష్టి ఒక్కటి కనుక brother, ఉంటే ఎందుకంటే Hmm. వీళ్ళకి చెప్పడం ఇంకా వేస్ట్ నిజంగా అనుకున్నా. ఎందుకంటే కనుక ప్రతిదీ వినకోకుండా వన్ సైడ్ విన్నారు వాళ్ళు అంతవరకు. అశ్విన్ గురించి నేను ఒక్కదానికి ఇంటర్వ్యూ అసలు వన్ చేయాలనుకున్నాను. సైడెడ్ కాదు. నేను ఒక చిన్న క్లిప్ చూపించారు మా వాళ్ళు ఇంటర్వ్యూ కంటే ముందు. Hmm. నీకు నిజంగా ప్రతి పౌర్ణమికి Hmm. కుబుసం గనక వస్తూ ఉంటే, Hmm. ఇప్పుడు నాగరానికి వచ్చేలాగా నీకు కూడా కుబుసం గనక వస్తూ ఉంటే పొట్టు రాజుగా చెప్పారు. పొట్టు పట్టు రాలుతుంది కదా Hmm. కదా, వస్తూ ఉంటే అసలు నెలకి ఎన్ని ఒక్కటి. పౌర్ణములు ఉంటాయి అనేది నువ్వు ఎందుకు నెలకు చెప్పలేకపోయావు? ఒకటే పౌర్ణమి ఉంటుంది. ఉం? నెలకు ఒకటే పౌర్ణమి ఉంటుంది. మరి నాకు అప్పుడు తెలుసు. ఎందుకు చెప్పలేకపోయావు? నేను చెప్పలేదు, ఎందుకు చెప్పాలనుకోవట్లేదు. అంతకు ముందే నాగస్వరం పెట్టడము తెలియదన్నావు. మరి తెలియదనే చెప్తా ఇప్పుడు brother. ఇదే ఆన్సర్ గనక అక్కడ ఇచ్చినట్లయితే జనాలు కూడా ఓకే తనకి ఇష్టం లేదేమో, తనకి నిజంగా చెప్పడం ఈ సందర్భంలో నచ్చట్లేదేమో, అందుకే ముందు తను చెప్పాను వదిలేసి నేను చెప్పనని చెప్పాను. వాటికి ఏమన్నారు వాళ్ళు, ఇది వినట్లేదు. మొత్తం అందరు వచ్చేసి ఒక్కటేసారి వచ్చేసి నువ్వు ఫేక్ ఇంకొక తప్పు చేశారు అక్కడ. ఉం. ఏంటంటే గనుక నాగస్వరం పెట్టారు. Hmm. వద్దు నాకు పెయిన్ వస్తుంది అని చెప్తే గనుక పెయిన్ ఎలా చూపిస్తారు? ఉం. ఇప్పుడు నీకు ఒక నొప్పి వస్తుంది, ఉం. నీకు గాయం అయితే కనుక నాకు ఇక్కడ గాయం అయితే నాకు ఇక్కడ నొప్పి ఉంది నువ్వు చూపిస్తావు. ఉం. లోపల వచ్చే నొప్పిని కూడా నువ్వు నువ్వు చూపించగలవా? ఉం. దానికి కూడా వాళ్ళ అమ్మవారు వస్తుంది, నువ్వు రేపు కూడా ఒక కొత్త నాటుగా మారుతావేమో, అమ్మవారు వస్తున్నట్టు అంటే కనుక ఇక్కడ పెయిన్ అనిపించదా? ఇంకా వీళ్ళకి ఎంత చెప్పినా ఉం. వృధా ప్రయాసే. వీళ్ళకి చెప్పి కూడా నన్ను ఫేక్ అని డిక్లేర్ చేశారు కదా. ఉం. ఎందుకు ఇదంతా? ఉం. వీళ్ళకి ఇంకా తెలియదని సరే ఇప్పుడు చెప్పేసి చెప్పు, సరిపోదు. నెలకి ఎన్ని పౌర్ణములు ఒక్క ఉంటాయి? పౌర్ణమి ఉం? ఒకటి షూరా? షూర్. ఓకే. ఇంతకు ముందు గత జన్మలో ఏ లోకంలో ఉండేదాన్ని నువ్వు? నాగలోకం. నాగలోకమా? నాగలోకం అనేది ఎక్కడా లేదే. పాతలంలో ఉంటది. ఉం? పాతల భూమి లోపల ఉంటుంది. ఓకే.
మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి భవిత? 14. 14 లోకాలు. చెప్పగలవా ఏంటో అవి? చెప్పండి బ్రదర్. ఎందుకు నచ్చడం లేదా? నచ్చడం అని కాదు, ఇప్పటికే ఎలా అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాను అనుకోండి. కాదు భవిత, ఇదే ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నువ్వు గతంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని సమస్యలు ఫేస్ చేసావు. అవును చేస్తాను. ఇక్కడ నీకు ఏ సమస్య లేదు కదా? ఇక్కడ ఏదైనా సమస్య సమస్య ఉందా? కాదు. నేను అడిగింది కాదు కదా భవిత. నేను గతంలో నిన్ను ఇబ్బంది పెట్టారు, చాలా. సో నువ్వు అనుకున్నది చెప్పలేకపోయావు. ఇప్పుడు మేము అసలు ఇబ్బంది పెట్టదలుచుకోవాలి, పెట్టం కూడా అసలు. ఉమ్. కాబట్టి అంటే నేను ఇదే ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నాను అంటే, నువ్వు నిజంగా దైవ కార్యం కోసం గనక వచ్చి ఉంటే, ఉమ్. దివ్య దృష్టి దైవ దృష్టి గనక నీకు ఉండుంటే, ఉమ్. ఇప్పుడు అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి, ఆ లోకాలు ఏంటి, ఇప్పుడు అసలు నువ్వు ఏ లోకంలో ఉన్నావు? భూలోకంలో ఏ క- ఉన్నా. ఉమ్, ఇప్పుడైతే కనుక మానవ లోకం ఇది. ఉమ్, ఇప్పుడు మానవ లోకంలో ఉన్నా, అప్పుడు ఉమ్. నాగలోకం. 14 లోకాలు ఉంటాయి. ఉమ్, ఇంకొకటి వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఉమ్, ఎందుకంటే కనుక కొన్ని ఒక దాని గురించి చెప్పాను. ఏంటంటే కనుక నాగమణి అని చెప్పినందుకు చాలా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే దైవరాష్ట్ర నాగమణి గురించి ఎవరైనా చెప్తారా, ఇక్కడ ఉంది అక్కడ ఉంది చూస్తారా ఉమ్, అని కొన్ని ప్రశ్నలు చేశారనమాట. ఉమ్, ఇంకా శివరుద్ర నాగసాధువు గారు, బాలకృష్ణ గారు, తర్వాత వచ్చేసి కొంతమంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి, అసలు మీ పని ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు భూమి లోపల విగ్రహాలు ఉన్నాయి, వాటి ఇంతగా అవి పైకి ఏం రావు కదా, ఎవరికో సపోర్ట్ ఉంటేనే కదా అవన్నీ బయటకు వచ్చేది. ఇప్పుడు మీరు ఒక కార్యం కోసం మానవ జీవితాన్ని ఎత్తారు కదా, ఉమ్. మరి ఆ కార్యాన్ని మధ్యలో ఎందుకు వదిలేస్తున్నారు? అతను వద్దు అన్నాడు, ఇంకెవరిని ఫోర్స్ చేయడం ఇష్టం లేక. అదేంటండి, ఆ కార్యం కోసమే కదా మీరు మానవ దేవుడికి- జన్మెత్తింది, అవును. మరి ఆ కార్యాన్ని మధ్యలో ఎలా వదిలేస్తారు? ఆ నేను దైవం వదిలేయాలి ఎప్పుడు అనుకోలేదు. అవుతుందో అప్పుడే నేను సార్ ఒకటే ఇంకా నేను రెండే వదిలేసిన. రెండు అనుకున్నాను. ఉమ్, ఒకటి అతను ఇష్టం లేదన్నాడు, అంటే ఆయనకి నా గుడి జోలికి రావద్దు అని చేతులు జోడించాడు. ఇంకొకటి మా అమ్మ మీద నిందేశాడు. ఉమ్. ఇంకొక విషయం, మా అమ్మ ఇది మీద ఏంటి, నీ మీద ఉన్నవాడు నిందేశాడు? నా మీద వేసినా సరే దానికి ఒకటి చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు, అది అబద్ధము, ఉమ్, ఇలా లగ్నంగా చెప్పాను కదా, దాని గురించి ఇది అబద్ధం అని అతనే క్లియర్ రిపోర్ట్ ఇచ్చాడు. చూస్తూ ఉంటది ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకు నేను చేసిన తప్పుకు శిక్ష అనేది ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు. ఉమ్, ఈ రోజు నువ్వు నా మీద నింద వేసినంత మాత్రాన ఉమ్. నాకేమి ఇంకొక వచ్చింది విషయం లేదు, అన్నాడు, పోయింది లేదు. అశ్విన్ గారు. ఇప్పుడు ఒక్క నిమిషం యాకిరెడ్డి మీకు ప్రతి నెల డబ్బులు వేస్తారు మీ అకౌంట్ లో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరన్నారు సార్? మిమ్మల్ని ఒక ఛానల్లో అడిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా అడిగారు, మీ అకౌంట్ కి యాకిరెడ్డి డబ్బులు పంపిస్తున్నాడు, ఎందుకు కారణం ఏంటి? ఆహా యాకారెడ్డి నిజం- కాదు. ఉమ్, అశ్విన్ గారు డబ్బులు అశ్విన్ వేసావని గారు అని డబ్బులు చెప్పారు. ఇచ్చారంట, అంటే కనుక అది ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు. 3 లక్షలు గొడవ అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. అది క్లియర్ ఏంటి ఆ 3 లక్షలు కూడా? 3 లక్షలు అతను అతను ఎందుకు మాకు తీసుకున్నా తెలియదు. తెలియదు. ఎవరు పర్సనల్. తీసుకున్నారు? యాగరెడ్డి శ్రీకాంత్ దగ్గర. అంటే శ్రీకాంత్ దగ్గర యాగరెడ్డి తీసుకున్నాడంట. ఉమ్. అతనేది మరి ఎందుకు తీసుకున్నారో అది వాళ్ళకి తెలియాలి. సరే వాళ్ళు ఇవన్నీ clear చేసుకున్నారు. సరే అది వదిలేసేయండి. నేను అడిగేది ఏంటంటే, యాకిరెడ్డి మీ అకౌంట్ లో ప్రతి నెల ఎందుకు డబ్బులు వేస్తున్నాడు, అసలు చెక్ యాకిరెడ్డికి చేసుకోండి. మీకు ఉన్నటువంటి అతని సంబంధం ఏంటి? అకౌంట్ లోంచి నా అకౌంట్ లోకి వస్తుందేమో చెక్ చేసుకోండి. ఉమ్. నా అకౌంట్ నెంబర్ ఇస్తా, ఆ అకౌంట్ లోంచి చెక్ చేసుకోండి మరి వస్తుందో లేదా అనేది. ఉమ్. అప్పుడు నిలబెట్టండి. మీరు మీరే విజయనగరం వెళ్ళేటప్పుడు కూడా ఆయన మీకు ఏదో డబ్బులు వేసినట్టుగా ఆ, అడిగారు అది కదా, మరి ఏం టికెట్ చేస్తారు? కోసం. ఉమ్. టికెట్ టికెట్ల కోసం కోసం. ఉమ్. 5,000 ఒక్క మరి 100. ఇప్పుడు దాకేమో అసలు నాకు వేయలేదన్నారు, ఇప్పుడేమో అది టికెట్ల కోసం టికెట్ల అంటారు. కోసం అండి. కాదు, మీరేమన్నారు ప్రతి ప్రతి నెల అంటున్నారు. డబ్బులు పంపిస్తా అంటే దానికి లేదు అన్నాం. అది ఉమ్. టికెట్ల కోసం అని అది క్లియర్ గా చెప్పాలి కదా మీరు. ఒక నిమిషం, టికెట్ల కోసం అని చెప్పేసి టికెట్ బుక్ చేయడం కోసం అని మమ్మీకి డబ్బులు వేయడం జరిగింది. అతను ఎందుకు వేసాడు మీకు? టికెట్ బుక్ చేయడానికి. అదే అతను టికెట్ బుక్ చేయడానికి మీరు వెళ్ళాలంటే మీరే కదా పెట్టుకోవాలి, అతను మేము మీకు ఎందుకు పంపించాడు? అప్పుడు మా దగ్గర రూపాయలు లేదు brother. అతనే డబ్బులు పెట్టుకొని అతనే డబ్బులు తీసుకెళ్ళాడు. పెట్టుకొని తీసుకున్నానని నేను ముందు చెప్పాను. అతనికి ఏంటి అంత ఇంట్రెస్ట్? నా దగ్గర లేదు కాబట్టి ఆ గుడి ఏమో నిజమా కాదని మేము కాదు కాదు, నేను తెలుసుకోవడానికి. అడిగేది ఏంటంటే, మీరు అడిగేది వేరే version. మిమ్మల్ని విజయనగరానికి తీసుకెళ్లేందుకు ఆకిరెడ్డి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఇప్పుడు ఒకటి సార్, ఉమ్. ఇప్పుడు మీరు ఉండరు, నాకు ఏదైనా ఇది పలాంది ఇది ఉంది అంటే అది నిజం ఎంత ఉందో లేదో అన్నో తెలుసుకోవడం. సరే అమ్మా నీ దగ్గర లేదు, నేను నా హెల్ప్ ఒక బ్రదర్ గానే నేను తీసుకొని పోతాను రాండి అంటే కనుక హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒక మంచి పనికి హెల్ప్ చేయడంలో తప్పేముంది సార్? ఏదైనా కూడా ఇప్పుడు హాస్పిటల్ ఎవరైనా చావబోతులు ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసినంత మాత్రాన వాళ్ళకు నీకు ఎందుకు హెల్ప్ చేయాలని అడుగుతారా? ఒక మంచి పనికి ఒక కార్యం కోసం మనం అంటే తన చేసేటప్పుడు కూడా పని మానుకొని మీతో విజయనగరం రావాల్సిన అంటే అవసరం లేదు. ఇప్పుడు పాప బాధ అలాగే చూశాడు. మీకు డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే పాప లేదు. బాధ చూశాడు సార్. ఎవరైనా గాడి కళ్ళారు ఒక పాపకి ఇట్లా ఉందంటే అది నిజమేంతో తెలిస్తే గనక దానికి సొల్యూషన్ చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము వెళ్ళాం. కానీ ఇలాంటి నిందలన్నీ వస్తాయని మేము అసలు ఇంకొకటి అశ్విన్ అనుకోలేదు. గారు ఏమన్నారంటే గనక, నేను వీడియోలో చూసాను, అతను ఏమన్నాడంటే ఈ అమ్మాయి వీళ్ళ అమ్మ రావాలి, యాకిరెడ్డి గారిని అప్పుడు ఆ శ్రీనివాస్ గారు కానీ రాకూడదు, నువ్వు ఒక్కదానివే తీయాలి. నేను ఏమని చెప్పాను, మేమిద్దరం కలిసి మాత్రమే తీయగలం, నేను నా ఒక్కదాని వల్ల కాదు అని చెప్పా.
చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒక్క దానివే రా, మీ అమ్మ ఏమో పోలీసుల ముందు ఉండాలి, మీడియా ముందు మీడియా ముందు మా అమ్మ ఉండాలంట, నేనంటే పోలీసుల ముందు ఉండాలంటే ఇంకెవ్వరు ఉండకూడదంట. ఉండకపోకుండా అక్కడ ఉండి మేము చెయ్యాలంట. నేను చెప్పానా నేను ఒక్కదాన్ని తీస్తా అని చెప్పేసి, మేమిద్దరం కలిసి చేస్తామన్నా. నువ్వు ఒక్కదాని వచ్చి చెయ్యి అంటే నేను తీస్తా అని చెప్పానా? 3 రీజన్స్ ఉన్నాయి వదిలేయడానికి. ఇంకా దైవమే చూసుకుంటాను, నేను ఆయన మీద వేస్తా. ఒకవేళ దైవకార్యం చేయించుకోవాలనుకుంటే ఆయన ఎట్టగానే చేయించుకుంటాడు. అదొక నమ్మకంతో. కాదు, దైవ దృష్టి నీకే ఉంది కదా. దైవ దృష్టి అని చెప్పేసి ప్రతి నేను అదంతా వాడాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఒక దాని దైవ దృష్టితో నీ అంటే నువ్వు ఒక కార్యం కోసం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చావని చెప్తున్నావు. దైవ దృష్టితో నీకు ఎవరెవరు హెల్ప్ చేయగలరో నీకు తెలుసు కదా. వాళ్ళని పట్టుకుంటే నీ పని ఈజీగా అయిపోద్ది కదా. మరి ఎందుకు చేయట్లేదు అది? నేను అదేం ఉపయోగించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒక నార్మల్ గల్లా ఉండాలనుకున్నాను, అది చెయ్యాలనుకున్నాను తప్ప పవర్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి దానికి ఉపయోగించాలి, వీళ్ళ గురించి ఇది తెలుసుకొని వెళ్ళాలని నాకు ఇంటెన్షన్ లేదు. ప్రతి దానికి ఎందుకు ఉపయోగిస్తావు? కేవలం దైవ కార్యం కోసమే నీ దైవ దృష్టిని ఉపయోగిస్తావు, మిగతా వాటికి ఎందుకు ఉపయోగిస్తావు? నేను ఉపయోగించాలనుకోలేదు సార్. అవతల పర్సన్ కి ఒప్పుకొని రావాలి, కానీ మనకి ఏదో ఉందని చెప్పేసి సరే నువ్వు దైవ దృష్టిని ఉపయోగించుకోవాలనుకోవట్లేదు. మరి నీ ఇప్పుడు దైవ కార్యం కోసం వచ్చావు కదా, నీ కార్యం మధ్యలోనే ఆగిపోయింది కదా. మరి ఇప్పుడు ఎవరికి సమాధానం చెబుతావు? నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఒక్కరికి నేను సమాధానం చెప్పుకోవాల్సింది. ఎవరికి? ఆ జన్మకు సంబంధించి ఎవరికైతే ఎవరి విగ్రహాలు అయితే నేను తీయాలనుకున్నానో ఆయనకు ఒక్కటి చెప్పిన, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా అమ్మ మీద నేను నిందేస్తారు. నేను ఒక్కదాన్ని తీయమంటున్నాను, నేను ఒక్కదాన్ని తీయనని నీకు ఆల్రెడీ తెలుసు. అలాంటప్పుడు ఒక్కదాన్ని తీయమంటే నేను ఎలా తీస్తాను? తను సపోర్ట్ ఉంటేనే కదా నేనే తీయగలిగేది అని నాకు చెప్పిన. అంటే శివుడికి నేను చెప్పుకున్నా, అంటే మొక్కుకున్నా. వాస్తవానికి శివుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, ముక్కోటి దేవతలను ఒక్కటే వేడుకున్నా. ఏంటంటే కనుక ఇది ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా నిందేస్తాడు, ఇవన్నీ నేను వద్దు అనుకుంటున్నా. ఏమో ఉంటేవా ఇంకా నువ్వు మళ్ళీ నన్ను మొదటి అప్పుడు నేను ఎలా పడిపోయానో అలా పడేస్తావా, అది నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నా. నువ్వు దైవకార్యం చెయ్యాలి అని నిజం అవుతే గనక, నేను వచ్చింది దానికోసం అయితే గనక నీకే వదిలేస్తున్నా అని నేను గట్టిగా, నాకు ఏం జరిగినా ఓకే అనుకోని, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా కాబట్టి వదిలేసాను అంతవరకు. ఇప్పుడు మరి నీ కార్యం మధ్యలో ఇదైతే నువ్వు కార్యం కోసం మానవ జీవితాన్ని ఎత్తావు, దానికి అర్థం లేదు. ఆ దైవమే చూపియాలి ఇంకంతే. అదేంటండి మళ్ళీ నేను చేస్తాను సార్. ఇప్పుడు నా స్థలం దైవ దృష్టి తనకే ఉంటే మళ్ళీ దైవం చూపియాలంటారేంటి? ఇప్పుడు దైవ దృష్టి ఎంతమంది ఉన్నంత మాత్రాన ఆమె ఆ జన్మలో సర్పజాతికి సంబంధం. అది సర్పజాతికి ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? శివుడే కదా. శివుడు ఆజ్ఞ లేనిది వీళ్ళుగా ఏం చేస్తారు? ఎవరైనా ఒక సర్ప శివుడు ఆజ్ఞ లేనిదే మీకు దైవ దృష్టి వచ్చిందా? దైవ దృష్టి వచ్చింది కాదు, ఇప్పుడు ముందుకు నడిపేయాలని కూడా ఆయనే కదా. ఇంకా నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే భవితకి దైవ దృష్టి వచ్చిందా? ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి వచ్చింది. మరి ఆయన ఆజ్ఞనే పాటించరా? ఆయన ఆజ్ఞని పాటిస్తాము. మరి ఆయన ఆజ్ఞను పాటించే పని అయితే దైవ దృష్టిని మీరు ఎందుకు ఉపయోగించట్లేదు? ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ ఉపయోగించడాలు ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఉపయోగించి ఇవన్నీ చేయాలని అనుకోవట్లేదు. ఒకటి అయిపోగానే నార్మల్ గా ఉండాలనుకుంటున్నాను నేనైతే కనుక. ఒక నార్మల్ మనిషి ఎలా ఉంటారో అలా ఉండాలనుకున్నా అంతవరకే, గానీ ఏదో ఉందని చెప్పేసి ప్రతిదానికి వాటికి కూడా యూజ్ చేయాలనుకోవట్లేదు. మొదటి నుంచి నేను ఒకటే అనుకున్నాను, ఇప్పుడు వద్దనుకుంటున్నాడు అతను. ఇంకెందుకు ఇవన్నీ? నేను పడాలి, గొడవలొద్దు, మా అమ్మ మీద నిందలు ఎందుకు, ఇవన్నీ నాకెందుకు? అసలు జనాలకి లేని మీకు లేని నాకెందుకు ఇంకా అని ఒక డిసిషన్ ప్రకారం నాకు కామ్ అయిపోయినా. ఇంకొకటి, అతని ప్లేస్ ఇప్పుడు పోయిన జన్మలో నాది ఏంటచ్చు, ఇప్పుడు అతను కష్టపడి ఉంటాడు, కష్టపడి ఆ ల్యాండ్ తీసుకొని కష్టపడి గుడి కట్టాడు. గుడి కట్టినప్పుడు అతని పర్మిషన్ లేకుండా అతను కష్టపడి అదే ప్లేస్ లో 2 కోట్లు పెట్టి గుడి కట్టాడు. ఆ గుడిని నేను మళ్ళీ అవి కింద ఉన్నటువంటి విగ్రహాలు తీయడం తప్పని నీకు ముందు తెలీదా? ముందు నేను పర్మిషన్ కోసం నీ దైవ దృష్టి చెప్పలేదా? బ్రదర్, నేను ముందు ఏమన్నాను, అతను ఒప్పుకుంటానే చేస్తాను అన్నాను, కానీ అతను వెళ్ళి ఫోర్స్ చేసి అతను అడిగి తవ్విస్తాను నేను ఎక్కడ చెప్పలేదు. అతను ఒప్పుకుంటానే చేస్తాను. రియలైజేషన్ ఎప్పటి నుంచి మొదలైంది నీకు? అంటే కనుక మమ్మీ మీద నిందేశాడు, నాకు వద్దు అనిపించింది. నా వల్ల ఇతను గుడి రావద్దు అని చెప్పి, ఒకవేళ ముందే మీడియాకి రాకముందు అయినా సరే ముందు మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను మేము వచ్చేసాము. మోసిన తర్వాత వాళ్ళు గుంతలు దోసారు, నేను గుంతలు తీపిచ్చాను అని చాలా అన్నాడు. మరి అతనే చెప్పాడు మళ్ళీ ఏమని, ఈ అమ్మాయి లేదు గుంతలు తీసేటప్పుడు. అసలు విజయనగరం వెళ్ళి నిజంగా ఆ గుంతలు తీసిన చోట్లో నువ్వు ఉన్నావా? లేదు.
కాలర్ అతను అడగండి, నేను లేను. మరి నీ మీద అతనే ఎందుకు వచ్చింది? చెప్పుకున్నాడు కదా కొన్ని వీడియోలో. నిప్పులు ఏంది పొగరాదు అంటారు కదా పెద్దవాళ్ళు. నేను లేను. మరి ఎందుకు నీ మీద ఆరోపణలు చేస్తున్నారు? తెలియదు, అదే నాకు అర్థమైతలేదు. అసలు ఎందుకు నా మీద నింద వేస్తున్నారు? ఒకవేళ మీరు రావద్దు అంటే నేను రానని ముందుగా నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అదేదో మీరు ముందు చేస్తుండొచ్చు కదా. ముందు చేయకోకుండా ఇలా నిందలేయడం అదంతా కరెక్ట్ ఆ కాదు. గోతులు తవ్వింది ఎవరు? నేను కాదు, వాళ్ళు తీసుకున్నారు, నాకు తెలియదు. నేనైతే లేను. మీరు వెళ్ళిన ఆయన తర్వాత ఒప్పుకున్నాడు గోతులు తవ్వారా? మీరు వెళ్ళక ముందే అవన్నీ గోతులు నాకు ఉన్నాయి? తెలియదు అండి. ముందు తవ్వారో వెనకలు తవ్వారో నాకు తెలియదు. గోతులు అయితే నేను తీపిచ్చాను, నువ్వు నీళ్లు పోసేలా శాంతి కోసం మొదట పోసిన, అంతవరకే గానీ. అంటే గోతులో నీళ్లు పోసావా? గోతి కాదు, ఓన్లీ మట్టి మీద. అంటే అప్పటికి గోతి కూడా లేదు అసలుకి. పసుపు కుంకుమ ఈ బూదితో 5 బిందెలు నీళ్లు ఆ శాంతి కోసం పోయమంటే పోసింది. ఎక్కడ గోతులోనా? గోతులో సార్ మామూలుగా నేల మీదనే వాళ్ళ ఒక ప్లేస్ లో వాళ్ళు చూపించిన ప్లేస్ లో ఆడ పోయమంటే పోసినాం. అంతేకాని మేము ఆడ గుంతలు ఉండి ఆయన అన్నాడు కదా, మేము ఆడికి అడిగాం, మేము ఉన్నప్పుడు మేము ఒప్పుకున్నాం. నీళ్లు పోసినారా లేదంటే నేను పోసినా అని కూడా మీడియా ముందర ఒప్పుకున్నాం, అందరి ముందర నేను ఒప్పుకున్నా. కానీ గుంతలు దోసినా అంటే గుంతలు నేను ఉన్నప్పుడు తీసినావా అని అడిగినాం. నువ్వు లేవు అన్నాడు, ఆయన అన్నాడు. ఆయన నువ్వు గుంతలు తీసినప్పుడు నువ్వు లేవు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను గుంతలు తీసుకున్నామన్నాడు. చేస్తున్నటువంటి ఆరోపణలో విమర్శల్లో వాస్తవం ఉందా లేదా? లేదు సార్, ఓకే, లేదు. అదే అసలు ఎవరితో మీకు అక్రమ సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు అసలు మీకు? అది మా మీద కై కట్టినది సార్ ఆ గుడిదోలికి. ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాలంటే ఒక స్త్రీ మీద అబద్ధాలు వేస్తే కనుక ప్రపంచమంతా ఏలెత్తి చూపిస్తుంది. ఒక ఫ్యామిలీలో గొడవలు అవుతాయి, కుటుంబంలో విమర్శలు మొదలవుతాయి, వీళ్ళు బయటికి రాలేరు అనే ఉద్దేశంతో ఏ పాయింట్ అయితే తీసుకున్నారో ఆ పాయింట్ తీసుకున్నారు అంతే. అంతకు మించి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా మరి అశ్విన్ గారు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆ ఆరోపణలు విన్న తర్వాత మీ భర్త గాని లేదా భవిత గారి తండ్రి గాని ఏమంటున్నారు? మీ కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు? ఎలా స్పందిస్తున్నారు? ఎవరికే సంబంధించు. ఇప్పుడు తప్పు చేసింది నేనైతే కనుక వాళ్ళు నమ్ముతారు. మా నాన్న కూడా నన్ను మన తప్పు చేయాలన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కూడా నా నాన్న చూస్తున్నాడు, నా కళ్ళారు చూస్తున్నాడు. నాన్న ఇట్లా జరిగింది గొడవ అయినప్పుడు మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు, మా అమ్మ నాకు ఇంట్లోనే ఉండేది అందరము. నాన్న ఇట్లా జరిగింది అంటే మన నిందలు ఎన్ని అయితే వేసుకుంటే వేసుకొని, మన తప్పు చేసినప్పుడు తప్పు లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉండా అన్నాడు మా నాన్న. అది చాలు నాకు. నాగరాణి పేరుతో భవితతో సుహాసిని గారు బిజినెస్ చేస్తున్నారు పక్కాగా అంటూ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏం బిజినెస్ చూడండి సార్, తెలుసుకోండి. చెప్తున్నాను, డబ్బులు ఇస్తున్నారు, నన్ను వాడుకొని మా అమ్మ ఇలా చేస్తున్నారు అంటున్నారు కదా. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అడుగుతున్నాను, ఇది కట్ చేస్తారా, ఇది కట్ చేయండి. ఒకటి ఇంటి రెంట్ కట్టలేదు. తర్వాత వచ్చేసి మాకు చాలా అంటే కనుక ఇప్పుడున్న ఈ 8 నెలల్లో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము ఇక్కడ వెళ్ళాం కదా, ఇక్కడ చేసేటప్పుడు మేము ఇంటి రెంట్ కట్టలేదు. మాకు అన్ని ప్రాబ్లమ్సే. అయినా సరే ఒకవేళ డబ్బులు ఉంటే కనుక అసలు మేము ఇలా ఉండాల్సిన అవసరం లేదు కదా, రెంట్ కట్టేసి హ్యాపీగా ఉండేటోళ్ళం. బిజినెస్ చేస్తున్నారంటే నేను బిజినెస్ చేసేటైతే మీడియా జోలికి ఎందుకు వస్తా సార్? మీడియా ఏమన్నా ఊరుకుంటారు? ఏమన్నా చిన్న పిల్లగా అలా ఏమన్నా మీడియా కూడా ఏం అమ్మాయికులా ఏమన్నా ఏం స్కూల్ పోయే? అదే కదా మీడియానే కదా ఇప్పుడు మీరు మాట్లాడుతుందంతా అసత్యం అని. అసత్యమనే. ఇప్పుడు నేను దందాలు చేస్తున్నాను, ముఠా అని మాట్లాడుతున్నారు, ఒకరు పెడుతున్నారు కదా. నేను ఏ దందా చేసినా చూపించి, నేను దందా చేసినా లక్షలు సంపాదిస్తున్నానంటే మీడియా ముందు నేను ఎందుకు వస్తా? ఇప్పుడు చెప్పండి భౌతి గారు. నేను నిజంగా గుడి దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు, ఇంకా మొత్తం దేవుడికి అందరికి వేసేసాను. అంటే మీరు ఇప్పుడే చెప్పారు మీ కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, కేవలం ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో మీరున్నారు. మరి ఆ పరిస్థితుల్లో మీరున్నప్పుడు ఏదైనా ఉద్యోగం చేసుకోకుండా ఇలా ఈ కార్యం పేరుతో ఎందుకు బయట మీరు టైం పాస్ చేస్తూ ఉన్నారు? టైం పాస్ ఏం కాదు, ఏంటంటే కనుక ఇప్పుడు పడిన నిందను చూసారా మా అమ్మ మీద. మేము ఈ నింద పడడం ద్వారా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు అమ్మాయి తప్పు లేకపోయినా సరే అమ్మాయినే తప్పు అంటారు. ఇప్పుడు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బయట వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద కూడా నిందేస్తారు. అలాంటి జనరేషన్ ఇది. అతను చెప్పగానే వీళ్ళు నమ్మేశారు. ఒకటి నేను డోర్లన్నీ ఓపెన్ పెట్టుకున్నాను, అతను ఆ గుడి దగ్గర ఉన్నాడు. గుడి దగ్గర ఉన్నప్పుడు ఆఫీస్ లో ఎవరు ఉండరు కదా, మేము ముగ్గురమే కదా ఉండేది. అతను ఏమన్నా వచ్చి చూసాడా? చూడకోకుండా నిందలు వస్తారు, సాక్ష్యం లేకుండా ఎలా నిందేస్తారు? ఇప్పుడు అంటున్నాడు నేనంటే ఇలా మాట్లాడుతున్నా, దీనికి ఏమో ఫేక్ అని సర్టిఫికేట్ ఇచ్చావు, మరి దీనికి కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అది ఏం జరగలేదు కదా, మా అమ్మ నా ముందే ఉంది కదా. వాళ్ళ నిందేసేందులో మాత్రం నేను నమ్మాలా? అంటే మా అమ్మ నేను తప్పని చేసుకోవాలా? నా కళ్ళ ముందు కదా మా అమ్మ నింది, అతనేమో బయట ఉన్నాడు. బయట ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అశ్విన్ నేను అడిగాను ఫోన్ లో అన్నాను, మీరు చూసారా,
మీరేమని ఇలా ఇలా మాట్లాడుతున్నారు ఏమైనా మీకు కరెక్ట్ ముందు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని చెప్పా. అతనేమో అడుస్తూనే ఉన్నాడు. ఇంకా నేనేమన్నా అతను ఒకదాని కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూ శివ సార్ ఇవన్నీ కాదు సార్, ఆయన మా మీద బురద చల్లితే గనక డ్రాప్ అయిపోతాము, ఫ్యామిలీలో గొడవలు అవుతాయి, సమాజం మొత్తం ఏలెత్తి చూపిస్తుంది. డ్రాప్ అయితే మీ మీద మరింత ఇప్పుడు డ్రాప్ అంటే ఆయన నా గుడిజోలకు రావద్దు అన్నాడు. మేము ముందే చెప్పాము, ఆయనకి ఇష్టం లేకపోతే మేము బలవంతంగా మేము పోయి చేసేది కాదు. ఆయన పర్మిషన్ కోసం ఇన్నాళ్ళు మేము వెయిట్ చేసామన్నాం. ఆయన పర్మిషన్ లేనప్పుడు ఆయన గుడే మేము నుంచి కూడా చెప్పింది అదే, ఆయన గుడే కాబట్టే మేము పోలేదు. ఆయన పర్మిషన్ కోసం ఎదురు చూసాం తప్ప బలవంతంగా మేము పోయి చేస్తాం చెప్పలేదు. మాకు సంబంధం లేదు సార్. ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, మాకు తెలియదు సార్. డాగ్ చనిపోయిందో లేదో నాకు తెలియదు కానీ ఒకటి చెప్తున్నాను, ఆ డాగ్ ఎలా చనిపోయిందో మేము వెళ్ళిన తర్వాతనే అంటారు నీళ్ళు పోసిన తర్వాత చనిపోయింది అంటున్నారు. మళ్ళీ ఏవో చెప్తున్నాడు అతను. అసలు డాగ్ అనేది పూజలు చేసి ఆ డాగ్ చంపేశారని చెప్తున్నారా? కాదు, ఒకసారి ఏమో ఎవరు వచ్చి కొట్టారండి. ఎవరు వచ్చి మేము లేనప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు వచ్చి కొంతమంది కొట్టారు చంపేశారు అంటారు. మేము పోయినప్పుడు చచ్చిపోయింది అంటాడు. మాట్లాడుతున్నాడు అతను. వీడియోలో మీరు క్లారిటీగా వినండి సార్, జనాలు కూడా వినండి ఫస్ట్. ఇంకా ప్రసాద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి గుడి దగ్గర సంబంధించిన వ్యక్తి. అతను ఏమంటున్నాడు, ఈ షూటింగ్ అప్పుడంట షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఏమన్నాడు, వీళ్ళందరూ అంట మా అమ్మ యాకిరెడ్డి మా సిస్టర్ ముందుగానే ఉన్నారంట, ఆడ ముందేం లేరు. అతనే టికెట్ బుక్ చేస్తాడు. అతను టికెట్ బుక్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళడం అంతే, అందరూ ఒకటేసారి వెళ్ళి కలిసి వెళ్ళారు, కలిసే వచ్చారు బయటికి. తర్వాత మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసారు. దాన్ని కూడా అతను ఇంకొకలా స్టోరీ చెప్పేశాడు, వీళ్ళు ముందే ఉన్నారని చెప్పాడు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదండి, నేను వెళ్ళక ముందు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎందుకు ప్రసాద్ గారు వీళ్ళు అబద్ధం చెప్పడం కానీ మీరే ఒప్పుకున్నారు కదా తర్వాత. నేను అది చెప్పాలనుకుంటున్నాను. విజయనగరం నుంచి భవిత అలాగే సుహాసిని గారు పారిపోయారు. వెళ్ళిపోయామంతే, గొడవ ఎక్కువ కాకూడదు. అతను ఆవేశంలో ఉన్నారు, ఆవేశంలో ఉన్న వ్యక్తికి ఏం అర్థం కాదు, ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. మేము ఇలాగే ఉన్నాము. అతను ఆ శ్రీనివాస్ గారి కాలర్ పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి కొన్ని మీదకి వచ్చారు, అయినా సరే మేము ఏమన్నా సమాధానం చెప్తున్నాం. ఇంకొకటి మమ్మీకి హెల్త్ బాగాలేక పెట్రోల్ బంక్ లో వాష్రూమ్ కి వెళ్తే దాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, భయపడి వాష్రూమ్ లోకి వెళ్ళి దాక్కునింది. ఇదేమైనా కరెక్టా? మోషన్ వస్తే కూడా వెళ్ళకూడదా? స్టమక్ అని అప్సెట్ అయినప్పుడు అది కామన్ కదా. దాన్ని కూడా ఫోన్ ఇక్కడ పెట్టేసెళ్ళు, ఎవరికైనా ఫోన్ చేస్తావేమో అని ఫోన్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళాం. తర్వాత వచ్చేసి ఇతని దగ్గర ఫోన్ తీసుకొని మేము వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయాం మేము. గతంలో మీరు చెప్పింది గానీ ఇప్పుడు మీరు చెప్తుంది గానీ అంతా వాస్తవమే కదా? నేను చెప్పేది వాస్తవం. ఓకే, మీరు గత జన్మలో అయితే నగరానే, దాంట్లో వాస్తవమే ఉంది, అవాస్తవం కాదు అది. షూరా? బ్రదర్ నేను ఒకటి చెప్పాను, ఫస్ట్ వచ్చినప్పుడు నాకు స్కిన్ ఊడిపోతాయని చెప్పినప్పుడు మీరు ముందు అనడానికి ముందు చూసారు. అసలు అప్పుడు పౌర్ణమి కాదు, అప్పుడు నాకు స్కిన్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు కూడా పౌర్ణమికి మీకు స్కిన్ ఊడిపోతే ఉందా? నాకు ఊడిపోతుంది ఇప్పుడు కూడా. ఎప్పుడు కూడా. ఇంకొకటి నేను మాలేసాను కదా, దాన్ని కూడా ఫేక్ చేశారు. ఏం చేశారు? భవానీ మాల వేస్తే గనక 101 days నువ్వు ఎలా ఉంటావు మాల, ఇలా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నాకైతే రాలేదు. నేను 101 days కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత విజయవాడ భవానీ అమ్మవారి మాల్లో మీరు ఉన్నప్పుడు మీకు నెలసరి రాలేదు. ఇంకొకటి ఏంటంటే 101 రోజు తర్వాత కనకదుర్గమ్మ ఉంది కదా, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర, అక్కడికి వెళ్ళి విడుమూడి ఇచ్చేసి నేను వచ్చేసాను ఇంటికి. వచ్చినాకనే 2-3 రోజులకు తనకు వచ్చేసింది. మీరు చెప్తున్న దాంట్లో నిజం ఉందా? నమ్మతే నమ్మండి సార్, లేకుంటే నాకైతే రాలేదు. దాని మీద కూడా వాళ్ళు చెప్పేశారు. ఇంకొకటి హాస్పిటల్ రిపోర్ట్స్ ఫేక్ అని చెప్పారు. 9 ఏళ్ళు నాకు ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ అంటే కర్నూలు హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా ఫేక్ చేయగలరా? కర్నూలు హాస్పిటల్ది, అది గవర్నమెంట్ హాస్పిటల్ది, ఎవరైనా సాధ్యం అవుతుందా రిపోర్ట్స్ ఫేక్ చేయడానికి? ఎందుకు సాధ్యం కాదు? ఏమో నాకు తెలియదు. ఎడిటింగ్ చేయొచ్చు, సింపుల్ గా ఎడిటింగ్ చేయొచ్చు కదా. అక్కడ లిస్ట్ లో ఉంటది కదా, అక్కడ లిస్ట్ లో ఉంటది కదా, అక్కడ లిస్ట్ లో ఉండాలి. చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది కదా. మరి నిజాలు తెలుసుకోకుండా కాదమ్మా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉంటాయి అని వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు అక్కడికి పోయి చెక్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? దాన్ని ఎడిట్ చేయొచ్చు కదా, ఆ భావంతో వాళ్ళు అని ఉండొచ్చు, దాంట్లో ఏమి ఇది లేదు. కానీ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నిజంగా మీకు గత జన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయా? నాకు గుర్తొచ్చాయి ఇప్పటికి కూడా. అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి, నేను లైక్ తీసుకుంటాను. ఇంతకు ముందు రెగ్యులర్ కనపడాయా? అంటే అప్పుడప్పుడు కనిపిస్తాయని చెప్పాను కానీ ప్రతిదీ
కనిపెడతాను చెప్పలే, అప్పుడప్పుడు కనిపిస్తాను కూడా నేను చెప్పాను. కొంచెం గతం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చిన తర్వాత ఇలా జరగడం జరిగిందని ముందు క్లియర్ చెప్పాను నేను. ఓకే, రీసెంట్గా వెరీ లాస్ట్ మీకు గుర్తొచ్చినటువంటి జ్ఞాపకం ఏంటి? ముందు అన్ని గుర్తొచ్చాయి, ఇంకేం రాలేదు. కాదు, ఇప్పుడు మీరు నిద్రపోతున్న సమయంలో అప్పుడప్పుడు మీకు గత జన్మ సంబంధించినటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. ఉమ్. రీసెంట్గా వెరీ రీసెంట్గా మీకు ఏదైనా ఒక జ్ఞాపకం అలా గుర్తుందా? జ్ఞాపకం అంటే అనగా పొడిచి చంపారని చెప్పాను కదా, ఎవరిని? నన్ను అతన్ని పొడిచి చంపారని చెప్పేది, అదే నాకు బాగా గుర్తు ఎక్కువ వస్తూ ఉండేది. ఇప్పటికి కూడా వస్తుంటదా? అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటది. అతనికి కూడా వస్తుందంట, శ్రీనివాస్ రెడ్డికి కూడా. అతను కూడా వస్తుంది. ఓకే, ఏం చెప్పాడు అతను? అతను ఏం చెప్పలే కానీ నాకు చెప్పిన తర్వాత మరి ఎందుకు మీరు నాకు సపోర్ట్ చేయని అడిగితే కనుక ఫస్ట్ ఇవన్నీ ఇంకా చూసారు కదా, ఇప్పటికే వయసు పెద్దది ఇదని మాట్లాడుతున్నారు, సో నేను రాను అని చెప్పాడు. సరే ఇది ఒక్కటి చెయ్యండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. సరే అని ఒప్పుకున్న తర్వాత బయటకు వచ్చాడు. ఆయనకు కూడా మీకు మళ్ళీ దివ్య దృష్టి ఉందా? నేను దివ్య దృష్టిలో తను అన్ని చెప్పగలడు, తను అన్ని చెప్పగలడు. ఓకే, ఒకసారి తనకు కాల్ చేయగలరా, మనం మాట్లాడదాం. నీకు అంటే ఆ ఆరోపణలకి మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు గత జన్మలో భవిత మీకు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి సాన్నిహిత్యం ఉంది, మరి ఈ జన్మలో కూడా ఆ సాన్నిహిత్యం కొనసాగిద్దా? ఆ సాన్నిహిత్యం ఉండదా ఇక మీ ఇద్దరికి? ఇంకా లేదు కూడా, విగ్రహాల కోసం తీయాలని మాట్లాడుకున్నాము. తర్వాత నార్మల్ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఇప్పుడు కూడా ఎవరి లైఫ్ వాళ్ళదే, అందుకోసం కామ్గా ఉన్నాం. నేను చెప్పాను కదా నాకంటే ముందే పుట్టుంటాడు, ఏమైనా పెళ్లి కూడా అయ్యిండొచ్చామని ముందుగానే చెప్పాను. అదే చెప్పాను, పెళ్లి చేసుకుంటాను ఎక్కడ చెప్పలేదు కూడా. సో శ్రీనివాస్ రెడ్డికి భవితకి ఇక సాన్నిహిత్యం అయితే ఉండదు. ఓకే, మీరు అనుకున్న కార్యం అయితే సగంలా ఆగిపోయింది కాబట్టి ఇక శ్రీనివాస్ రెడ్డి ఎవరో భవిత ఎవరు అంతే. అది వద్దునని చెప్పేసి నేను కూడా ఒకదాన్ని తీయండి అనగా మేము ఒక్కదాన్ని తీయలేను. ఇప్పుడు మీరు మధ్యలో ఆగిపోతే మీకు మీ మీద పడ్డ నిందలు నిజం అనుకుంటారు అతను కదా. ఒప్పుకున్నాడు కదా, ఎవరు? ఆ వీడియో బయటకు వచ్చింది, అది జనాల్లోకి వెళ్ళలేదు కదమ్మా, నేను చెప్పేది అది. దేవుడు ఏ రోజు ఒక రోజు వెళ్ళలేక రాదా సార్ నిజాలు అనేది. నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది, అబద్ధమైన నిజమైనా సరే నిజం అనేది ఎన్ని రోజులకైనా బయటకు రావాల్సిందే. అబద్ధం అనేది ఏదో అయినా సరే బట్టబయలు అవుతుంది. ఏదో ఈ ఊరికి ఆ ఊరికి ఎంత దూరమో ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక ఊర్లో ఏదో జరిగిందంటే ఆ ఊరికి మాత్రమే తెలుస్తుంది, ఊరు దాటిందంటే అన్ని ఊర్లకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ప్రపంచం అంతా నేను ఉన్నప్పుడు నిజం అనేది ఏదో ఒక రోజు బయటకు రాకుండా పోతుంది సార్. మరి ఇదే అంతే. అతను ఒప్పుకున్నాడు, విగ్రహాలు పెద్దోళ్ళు ఏదో చెబుతారు, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం ఎంత. ఇప్పుడు అదే జరిగింది. మీరు నిజాన్ని ఇప్పుడు మీరు నిజం వైపు నిలబడాలి అనుకోకపోతే మరి నిజాలు బయటకి ఎలా వస్తాయి? అలా కాదు, నేను అడిగింది చెప్పండి అమ్మా. మీరు నిజం వైపు నిలబడాలి అనుకోకపోతే మరి నిజం ఎలా బయటకు వస్తుంది అంటున్నా. నేను ఒకటే అనుకుంటున్నా, ఏదో రూపంలో మళ్ళీ ఏంటి మీ రూపంలో బయటికి రావాలనే కదా దేవుడు మిమ్మల్ని దేవుడిగా ఉన్న మిమ్మల్ని మనిషి రూపంలో పంపించింది. మనిషి రూపంలో అసలు జన్మలే లేవు అన్నప్పుడు ఇంకా ఎందుకు సార్? జన్మలే లేవు, వాళ్ళేంది జన్మలు ఎవరన్నారు? జన్మలు లేవని ఎవరన్నారు? దేవులుగానే పుడతారంట, మనుషులు అంటే మనిషికి 80 జన్మలు ఎన్నో చెప్పాడు అతను. 84 జన్మలు అంట, 84 జన్మలు మంచిగా పుట్టిన మంచిగానే పుడతాడంట, చెట్టుగానే పుడుతుందంట అంటున్నాడు. అంటే నిజమే కదా, దేవతలు మనిషి రూపంలో వస్తారంటారా? ఒకటి అడుగుతాను, రాముడు కృష్ణుడు వీళ్ళని తీసుకున్నాను, వాళ్ళు మనిషి రూపంలో వచ్చారా? మనిషి రూపంలోనే కదా, రాజవంశం. ఒకటి నాకు ఒక డౌట్ చెప్పండి, వాళ్ళ అమ్మ ఎవరు? దేవుళ్ళ? మనుషులే కదా, మనిషి గడుపునే వచ్చారు కదా వాళ్ళు కూడా. హలో హలో యాకిరెడ్డి గారు నమస్తే అండి. యాకిరెడ్డి గారు, నా పేరు కృష్ణ అండి, నేను ఒక జర్నలిస్ట్ని. యాకిరెడ్డి గారు, ఒక చిన్న సందేహం. ఇప్పుడు దేవి ఉపాసకులుగా ఉన్న మీ మీద కొన్ని నిందలు వేస్తున్నారు కొంతమంది. సుహాసిని గారికి మీకు మధ్య వివాహేతర సంబంధం ఉందన్నట్టుగా కొంతమంది మీ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు కదా, అవి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? ఏం చెప్తాం సార్, ఇక మనది ఆడికే ఇక ఏం లేదు సార్, చెప్పడానికి లేదు సార్, ఇక అంతా అది కరెక్ట్ కాదు సార్, అది ఫేక్ అది. అంటే మీరు ఏదో విజయనగరం వెళ్ళినట్లుగా, విజయనగరంలో మీరు సుహాసిని గారు
ఒక రూమ్ లో గడిపినట్లుగా, భవిత గారు ఏదో బయట ఉన్నట్లుగా, ఇలా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి మీ మీద. ఏంటి అసలు అది ఎలా అనిపించింది అసలు మీకు? అది కరెక్ట్ అయితే కాదు సార్. అది ఎక్కడ ఉండలేదు, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. దీంతో క్లోజ్ చేయండి. ఆల్రెడీ మీడియా ముందు అశ్విన్ గారు సారీ చెప్పిన సార్. ఇక నాకు ఏ సంబంధం లేదు సారీ. నన్ను ఇక ఇంటిపై చేద్దాను. నా బుద్ధి నాకు వచ్చింది సార్. నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఓకే, అసలు ఎందుకు హెల్ప్ చేశారు వాళ్ళకి మరి మీరు? అంటే నేను నార్మల్ గా తెలుసుకుంటున్నా అంతే. సారీ సార్, ప్లీజ్ దండం పెడతాను. కూర్చోండి, మీ కాల్ మొక్కుతాను ప్లీజ్, ఏమనకన్నా. అయ్యో మీరు పెద్దవాళ్ళండి, నేను అడిగేది అది కాదు, నేను తెలుసుకుందాం. ప్లీజ్ 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 ప్లీజ్, నేను ఎవరితో ఏం చెప్పదలుచుకోలేదు. సారీ సార్, ప్లీజ్ ఏమనుకోవద్దు. నాకు కాల్ చేద్దాం ఇంకోసారి, దండం పెడతా ప్లీజ్. ఓకే రైట్ అండి. ఏంటండి మీ పేరు చెబితే అంతా భయపడుతున్నారు? అంటే వీళ్ళ మీద అక్రమ సంబంధం అంటే అతను దానికి భయపడాను కానీ దేనికి వాడు కాదు. నిజాన్ని తీసుకొని రావాలని చూస్తే గనక అబద్ధం అనేది బురద చల్లిండు మా మీద. ఏంటి నిజంగా అఘోరియా అతను? అఘోరా? లేదు సార్, ఆయన ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు. ఆయన అఘోర సాధన నేర్చుకున్నాడు అంతే. క్షుద్ర పూజలు అనేది మాకు తెలియదు. ఆయన క్షుద్ర పూజలు చేస్తాడు, మేము చెప్పలేదు. ఆ రోజు మమ్మల్ని తీసుకొని పోయాడు. ఇంకంత మించి మేము ఆయనతో మాట్లాడింది లేదు, పోయింది లేదు, వచ్చింది లేదు అక్కడికి. ఏమంటే ఏమన్నా అశ్విన్ గారు ఏమన్నా రెస్పాన్స్ అయ్యారా? 2-3 సార్లు నేను అడగడం జరిగింది. ఆమె రెస్పాన్స్ లేడమ్మని చెప్పి. ఏ అంశంలో కూడా మీడియా ముందుకు రాదలుచుకోలేదు మీరు? రాదలుచుకోలేదు సార్. షూరా? మాకు ఆ దివ్య దృష్టి ఉంది, దైవ దృష్టి ఉంది. మేము ఎప్పుడు అంటే మీరు ఇంకెప్పుడైనా మీడియా ముందుకు వస్తారా సార్? మాకు జ్యోతిషం చెప్తాము, మాకు ఇది వస్తుందని ఏ మీడియాలో మేము చెప్పలేదు. చెప్పినప్పుడు మళ్ళీ మీడియా ముందర మాకు ఇది వస్తుంది, మాకు అది వస్తుంది అని మేము ఎందుకు చెప్తాం సార్? ఇందాక మీరు నాకు దైవ దృష్టి ఉంది అని అది అశ్విన్ గారు చెప్పడం వల్ల మేము నిజం బయటకు చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ విషయం కూడా మొదటి నుంచి కూడా మేము చెప్పాలి ఎక్కడ. మా గత జన్మ గుర్తుకుంది, ఆమె చూడగలుగుతా, నేను తెలుసుకోగలుగుతా, నా ధ్యానంలో అనింది తప్ప నాకు దివ్య దృష్టి ఉందని ఎక్కడ ఆమె చెప్పలేదు. ఆయన చెప్పాడు, ఎవరు ఆ వీడియోలో చెప్పాడు కాబట్టి నిజాన్ని మేము చెప్తున్నాం. ఇప్పుడు నిజాన్ని ఇప్పుడు మేము చెప్తున్నాం. కొన్ని రహస్యం అనేది మేము చెప్పలే, రహస్యాలు చెప్పనేటే ఆయన చెప్పేశాడు. ఓకే, సో భవిత గారు చెప్తున్న దాని ప్రకారంగా నేనైతే నిజంగా గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అయితే నాకు గుర్తున్నాయి. గత జన్మలో నేను నాగరాన్నే ఒక కార్యం కోసం నేను ఈ జన్మలో అయితే మనిషి అవతారం ఎత్తాను. కానీ ఆ కార్యం సగంలోనే ఆగిపోయింది ఒక వ్యక్తి వల్ల. అతన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఆ కార్యాన్ని మేము అర్థంతరంగా ఆపేశాము. ఇంకెప్పుడు కూడా మేము మీడియా ముందుకు రాము అంటూ భవిత గారు, అలాగే భవిత తల్లి సుహాసిని గారు చెప్తూ ఉన్నారు. సో నిజంగా వాళ్ళిద్దరు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వారిని ఇంకెవరూ కూడా ఇబ్బందులకు గురి చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.